హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే నేను ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికంటే మా అత్తయ్య వాళ్ళ అంటే మా పెద్ద అత్త వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. అక్కడ ఏంటి ఎందుకు వెళ్ళామనేది నేను వీడియోలో పూర్తిగా చెప్తాను. ఇక నేనంటే మా అత్తయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటి ఏంటంటే మా రెండో అత్త వాళ్ళ అమ్మాయి ఉందన్నమాట. తను ప్రెగ్నెంట్. సో అందుకని చూడటానికి అయితే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ మేము 4:35కి అలా బయలుదేరి వెళ్ళాము. అక్కడ నుంచి మాకు జస్ట్ ఎంత 20 minutes దూరంలో ఉన్నారనమాట. ఇంకా మేము వెళ్ళగానే శిశాంత్ అయితే ఎక్వేరియం దగ్గర ఆడుతూ ఉన్నాడు. ఇంకా వాడికైతే టైంపాస్ అక్కడ దొరికిందనమాట. ఇంకా వాళ్ళ పాపతో ఆ ఫిష్తో కలిసి ఆడుకుంటూ ఉన్నాడనమాట. మేమైతే ఇంకా కొంచెంసేపు కూర్చొని కొంచెం కబుర్లు అవి చెప్పుకున్నామండి. ఇక అక్కడ వాడైతే కొంచెం ఫుడ్ అది తినిపించాను. ఇక్కడ ఏంటంటే ఇంట్లో అంటే నిద్రలోనే తీసుకొచ్చేసాను వాడిని, ఏం ఫుడ్ పెట్టలేదనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడే కొంచెం అరటిపండు తినిపించాను. ఇంకా అలా మాట్లాడుతూ అక్కడ కూర్చుండిపోయామండి. ఇంకా తనకి డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. సో అందుకని ఒకసారి చూసొద్దాము ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఇంకా అక్కడికైతే నేను మా అత్తయ్య అలాగే కింద మా అత్తయ్య వాళ్ళ తోడుకోళ్ళు అందరం కలిసి వెళ్ళామండి అక్కడికి. సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, మంచి థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మంచి మధ్యలో సర్ప్రైజ్ అలా కొంచెం ఉంటుందన్నమాట. గ్యాస్ ఇక్కడైతే మేము ఒక 1 hour అయితే టైం స్పెండ్ చేసి ఇంక వెళ్తున్నాం అండి. అక్కడ నుంచి అయితే మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి అక్కడికి వాకబుల్ డిస్టెన్సే. సో అందుకని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. ఇంకా శిశాంత్ కూడా ఇంకా అక్కడ ఆడుకొని వాడు కూడా ఇంకా బాయ్ అని చెప్పేసరికి వాడు వస్తున్నాడు మాతో పాటు. ఇక ఇక్కడ అత్తయ్య వాళ్ళ కోడలు అయితే మాకు దారి చూపిస్తున్నారు, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తున్నారు అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అక్కడ అన్నీ చూసుకుంటూ శిశాంత్కి ఏంటంటే బయటకు వస్తే వాడు అల్లరి ఏం చేయడంతా పక్కన చూసుకుంటూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం అనమాట. అదే మా అత్తయ్య వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా అత్తయ్య ఫ్రెండ్ అనమాట. మా అత్తయ్య వాళ్ళ అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నారండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ తర్వాత ఏంటంటే వాళ్ళ కూతురు కూడా సేమ్ అదే ఇంట్లో ఉంటున్నారనమాట. ఇంకా అక్కడికే వచ్చాం మేము. అక్కడ రాగానే ఇంకా వీడియో తీస్తుంటే ఇంకా మా అన్నయ్య చూడండి ఎక్స్ప్రెషనే లేదనమాట. ఇంకా అలానే ఉండిపోయారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈవిడ కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి ఓనర్ అనమాట. ఆడు కూడా అలా ఉండరు, అసలు మంచిగా పలకరిస్తూ మంచిగా ఉంటారనమాట. ఇక ఇక్కడైతే అక్కడ కూడా ఒక 1 hour అలా టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంటికి ఆటోలో. సో శిశాంత్ చూడండి ఇంకా అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట. ఇంకా మేము ఆటోలో ఇంటికైతే వచ్చాం. ఇంటికి వచ్చేసరికి 8:30 అలా అయిపోయిందనమాట. ఇంక ఇంటికి రాగానే వాళ్ళ తాతయ్యతో సంకెక్కాడు అనమాట. ఇంకా వాళ్ళ తాతయ్య షర్ట్ వేసుకునేసరికి ఇంకా బయటకు వెళ్తున్నాడు అనుకొని వాడు ఇంకా వదలట్లేదు. సరే స్నానం చేయలే తీసుకెళ్తానని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అప్పటికప్పుడు స్నానం చేసి రెడీ చేశాను. ఏంటంటే మా స్వీటీ అయితే హైదరాబాద్ నుంచి వస్తుందన్నమాట 20 days తర్వాత. సో అందుకని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాం తీసుకురావడానికి. అక్కడ ఏంటంటే ఇంకా అది ఎలా అంటే దానికి తెలియదు అనమాట, మేము వచ్చేది ఇంట్లోనే ఉన్నాం అనుకుంటుంది. ఇక్కడ ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం అనమాట. వాడంటే స్వీట్కి చాలా ఇష్టం. సో ఎలా ఫీల్ అవుతుంది ఏంటనేది కూడా మొత్తం క్యాప్చర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంక మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే ట్రైన్ ఒక 1/2 hour అయితే డిలే అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయితే ఇంకా స్టేషన్లోనే ఇంకా శిశాంత్తో కొంచెం కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ అలానే ఉండిపోయాము మేము. ఇక అయితే చూడండి గుంటూరు స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ట్రైన్ డిలే అయ్యేసరికి ఇంకా మావయ్య అయితే శిశాంత్కి అయితే ఇంకా అలా అన్నీ చూపిస్తూ అట్లా కొంచెం వాకింగ్లా అయితే చేస్తున్నారనమాట. ఇంక శిశాంత్ అయితే ఆ ట్రైన్స్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి సంగతి తెలిసిందే కదండి, బయటకు వస్తే ఎలాంటి చికాకు అయితే చేయడనమాట, అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ ట్రైన్స్ అయితే మహా సరదా వాడికి. అలా చూపిస్తున్నాడు మాకు ట్రైన్ ఏది అంటే చూపిస్తూ అలా నవ్వుకుంటూ ఉన్నాడు అనమాట. ఇక అలా అయితే కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము. ఇంక నేను ఏమనుకున్నానంటే మధ్యలో స్వీటీకి ఫోన్ చేసి ఇక నేను ఇంట్లోనే
ఉన్నాను అన్నట్లు చెప్దాము అని ఒకసారి అయితే కాల్ చేసి చెప్తే అది నేను ఇంట్లోనే ఉన్నాను అనుకుంది. స్టేషన్కి అయితే రాలేదనుకుంది అనమాట. ఇంకా నేనైతే మావయ్య అంటే ట్రైన్ వచ్చిన తర్వాత మావయ్య అయితే తను పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే నేను వెనక అయితే దాక్కున్నాను అనమాట. ఇంకా దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది క్యాప్చర్ చేద్దామని అయితే నేను వెనకైతే ఉన్నాను. ట్రైన్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అది చూడండి దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది. అది ఏంటంటే ఇక చూడండి దాని పక్క నుంచే నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను కానీ నన్ను ఇంకా చూడలేదు. అది మావయ్య సైగ చేసి చూపించేంత వరకు అది చూడలేదు. అవి ఎవరో ఒక అమ్మాయి వస్తే అమ్మాయితో మాట్లాడుతుంటే తననే చూస్తూ ఉందనమాట. ఇంకా సడన్గా మళ్ళీ వెళ్ళేటప్పుడు మావయ్య చూపిస్తే అప్పుడు చూసి షాక్ అయిపోయింది అనమాట. ఇక స్వీటీని అయితే పికప్ చేసేసుకొని ఇంక మేమైతే ఇంటికి బయలుదేరామండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాడిని మధ్యలో కూర్చోబెట్టుకున్నాను కదా, వాడికి ఏంటంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మావయ్య ముందు కూర్చోబెట్టుకొని వెళ్ళటం అలవాటు అయిపోయేసరికి సిగ్నల్స్ దగ్గర ఏడ్ చేశాడు. ఇంకా అందుకని వాడిని మళ్ళీ మావయ్యకి ఇచ్చేసి నేను బ్యాగ్ తీసుకొని వచ్చాను అనమాట. ఇక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి రాగానే స్వీటీకి చూడండి రోజు అలవాటు కదా పాపం అది వచ్చేసింది స్వీటీ దగ్గరికి. నన్ను చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా తర్వాత నేను పక్కకి వెళ్ళేసరికి అది వెళ్తే పాపం దాని దగ్గరికి వచ్చి కాళ్ళన్నీ పైకి పెట్టి కొంచెం దాన్ని ఇక దాని దగ్గరికి అయితే వచ్చిందండి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దాన్ని కొంచెంసేపు అలా పలకరిచ్చేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. ఇక అత్తయ్య అయితే ముందు ఇంకా గేట్ దగ్గరే ఉందన్నమాట వచ్చేటప్పుడు. సో చూడండి వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ ఆ లవ్ చూడండి చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇంటికి రాగానే అయితే ఇంకా స్వీటీ హోమ్ ఫుడ్ మిస్ అయ్యేసరికి ఇంకా అత్తయ్య అయితే అన్నం పెట్టి రసం వేసి దానికి పెడుతుంటే నేను కూడా శిశాంత్కి తినిపించాను అనమాట. ఇంకా అదైతే వీడియో అయితే మావయ్య క్యాప్చర్ చేశారు, మంచిగా అనిపించింది. సో ఇంకా వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి. ఇక రొటీన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీరు కూడా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గాయ్స్.